బెంగాల్‌లో గెలుపు బీజేపీకి మలుపు. బెంగాల్‌లో విజయం తృణమూల్ కాంగ్రెస్ అనేటటువంటి దానికి లైఫ్ అండ్ డెత్ క్వెషన్. తృణమూల్ బెంగాల్‌లో ఓడిందా? ఇక దాని రాజకీయ జీవితం సమాధి. ప్రతిపక్షంలో ఉండి సాధించడం సాధ్యం కాదు. అధికార పక్షంలో ఉన్నప్పుడే ఆమెకి లైఫ్. ప్రతిపక్షంలో ఉంటే పట్టించుకునేది పరిమితం. కాబట్టి ఆమెకి గెలుపు అవసరం. వరుసగా 3 సార్లు గెలిచి నాలుగోసారి విజయానికి ఉవ్విళ్ళూరుతుంటే మొట్టమొదటిసారి క్రిందటిసారి ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి చేరినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దఫా ప్రతిపక్షంగా బలమైన పుంజుకోవడం కాదు, అధికారంలోకి రావాలనే ప్రయత్నిస్తుంది. అమిత్ షా ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నారు. మమతా బెనర్జీ మీద ఒక ఛార్జ్ షీట్, అంటే మన పోలీసులు నేరాన్ని నిరూపించిన తర్వాతన వేసే కోర్టులు వేసే ఛార్జ్ షీట్ తరహాలో పొలిటికల్ ఛార్జ్ షీట్ వేశారు. మమత ఎన్ని పాపాలు చేసింది, ఎన్ని తప్పులు చేసింది, హిందువులను ఎలా ఇబ్బంది పెడుతోంది, ముస్లిం పోలరైజేషన్ కోసం ఎట్లాంటి అరాచకాలు చేస్తోంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఏమాత్రం ఫలితం ఇస్తుందో చూడాలి.